డాక్టర్ అవ్వాలని ఎంతోమంది విద్యార్థులు కలలు కంటారు. కానీ మన దేశంలో నీట్ పేరు వింటేనే స్టూడెంట్స్ వణికిపోతున్నారు. ఎందుకంటే కష్టపడి చదివిన వారికి సీట్ వస్తుందా రాదా అనే నమ్మకం లేని పరిస్థితి ఏర్పడింది. క్వశ్చన్ పేపర్ లీక్స్, ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్స్, కోర్టుల చుట్టూ తిరగడం. ఇది మన మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పరిస్థితి. కానీ ఇకపై ఆ భయాలకు, ఆ లీకేజీల మాఫియాకు పూర్తిగా చెక్ పడబోతుంది. ఎస్, యు హర్డ్ ఇట్ రైట్. నీట్ పరీక్ష విధానంలో ఇప్పటి వరకు మనం చూడని, ఊహించని ఒక మ్యాసివ్ చేంజ్ రాబోతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా లక్షల మంది ఒకే రోజులో రాసే ఓల్డ్ సిస్టమ్కు ప్రభుత్వం శాశ్వతంగా గుడ్ బై చెప్పేస్తుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి నీట్ ఎగ్జామ్ పూర్తిగా మారిపోబోతుంది. మరి కొత్తగా రాబోతున్న ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? దీనివల్ల లీకేజీలు ఎలా ఆగుతాయి? ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కంప్లీట్ ట్రాన్స్పరసీ తీసుకురావడానికి కేంద్ర విద్యాశాఖ, ఆరోగ్య శాఖ రంగం కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నెక్స్ట్ ఇయర్ నుంచి నీట్ యూజీ నిర్వహణలో రానున్న కీలక మార్పులేంటో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పటి వరకు స్టూడెంట్స్ క్వశ్చన్ పేపర్ చూసి ఓఎంఆర్ షీట్లో బబుల్ ఫిల్ చేసేవాళ్ళు. కానీ వచ్చే ఏడాది నుంచి పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి విధానంలో ఉంటుంది. అంటే పూర్తిగా కంప్యూటర్ స్క్రీన్ పైనే ఎగ్జామ్ జరుగుతుంది. ఇక స్టూడెంట్స్ మౌస్ క్లిక్తోనే ఆన్సర్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా ఒక్క రోజులో ఒకే షిఫ్ట్లో ఉండేది. కానీ ఇకపై అలా కుదరదు. ఇంజనీరింగ్ అభ్యర్థుల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ మాదిరిగానే నీట్ పరీక్షను కూడా కనీసం 6 రోజుల పాటు వేర్వేరు విడతల్లో, అంటే మల్టిపుల్ షిఫ్ట్స్లో నిర్వహించబోతున్నారు. ఇప్పటిదాకా ఎక్కడ పడితే అక్కడ ఎగ్జామ్ సెంటర్స్ వేయడం వల్లనే లీకులు జరుగుతున్నాయంటూ ప్రభుత్వం గుర్తించింది. అందుకే దేశవ్యాప్తంగా కేవలం 1000 హై సెక్యూరిటీ సెంటర్స్ను మాత్రమే ఎంపిక చేయబోతుంది. కేవలం ప్రభుత్వ విద్యా సంస్థలు, కేంద్రీయ విద్యాలయాలు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి క్రెడిబిలిటీ ఉన్న సెంటర్లను మాత్రమే ఇందుకు వాడుకుంటారు. అసలు ఇంత సడన్గా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అదే నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కాంట్రవర్సీ. మే నెలలో జరిగిన నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు రేకెత్తించడం మనందరికీ తెలిసిందే. దీనిపై రంగంలోకి దిగిన సిబిఐ విచారణను చాలా వేగవంతం చేసింది. ఈ కేసులో తాజాగా ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఈ కేసులో అరెస్ట్ అయిన 2 ప్రధాన నిందితుల జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 11వ తేదీ వరకు పొడిగించింది. ఇందులో ఒకరు మహారాష్ట్ర లాతూర్లోని కోచింగ్ సెంటర్ నడిపే శివరాజ్ రఘునాథ్ మోతేగాంకర్, మరొకరు ఈ లీకేజ్ సూత్రధారి ప్రహ్లాద్ కుల్కర్ని. కెమిస్ట్రీ సబ్జెక్టులో ఎక్స్పర్ట్ అయినటువంటి కుల్కర్ని గతంలో నీట్ క్వశ్చన్ పేపర్ సెట్ చేసే ప్యానెల్లో కూడా ఉన్నాడంటూ సిబిఐ గుర్తించింది. గతంలో కూడా ఇలాంటి వ్యక్తుల మొబైల్ ఫోన్లలోకి పరీక్షకు ముందే నీట్ పేపర్ వెళ్ళిందనే ఆరోపణలున్నాయి. ఈ రకమైన ఆర్గనైజ్డ్ క్రైమ్, పేపర్ లీకుల వల్ల కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అందుకే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలోని లోపాలను సవరించడానికి రాధాకృష్ణన్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ పెన్ పేపర్ పద్ధతికి శాశ్వతంగా చరమగీతం పాడాలంటూ ఫిక్స్ అయింది. ఇప్పుడు విద్యార్థులకు, తల్లిదండ్రులకు వచ్చే అతిపెద్ద అనుమానం ఏంటంటే, అసలు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వల్ల లీకేజీలు ఆగుతాయా? దీనివల్ల విద్యార్థులకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అని. అయితే ఈ కొత్త విధానం వల్ల మనకు లీకేజీలు ఆగడంతో పాటు చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అందులో మొదటిది నో ఫిజికల్ పేపర్ ట్రాన్స్పోర్ట్. క్వశ్చన్ పేపర్ ప్రింట్ చేయడం, వాటిని ట్రక్కుల్లో వివిధ జిల్లాలకు రవాణా చేయడం, బ్యాంకు లాకర్లలో దాచడం, ఈ లాజిస్టిక్స్ ప్రాసెస్లోనే పేపర్ లీక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కానీ సిబిటిలో పేపర్ డిజిటల్గా లాక్ అయి ఉంటుంది. ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి జస్ట్ కొన్ని నిమిషాల ముందు మాత్రమే అది కంప్యూటర్ స్క్రీన్ పైకి వస్తుంది. కాబట్టి లీక్ చేయడం ఇంపాసిబుల్. రెండోది ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్. ఓల్డ్ మెథడ్లో ఓఎంఆర్ షీట్లో ఒకసారి ఆప్షన్ను బబుల్ చేస్తే అది తప్పని తెలిసినా మనం మార్చలేం. కానీ కంప్యూటర్లో మీరు ఎగ్జామ్ ముగిసేలోపు ఎప్పుడైనా మీ ఆన్సర్ను మార్చుకోవచ్చు. అలాగే ఏదైనా క్వశ్చన్ని మీరు తర్వాత చేద్దాం అనుకుంటే మార్క్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ కూడా వాడుకోవచ్చు. ఇక మూడోది నో ఓఎంఆర్ మిస్టేక్స్. బబులింగ్ చేసేటప్పుడు సీరియల్ నంబర్ మిస్ అయ్యి లైన్ మొత్తం తప్పుగా బబుల్ చేసి లైఫ్ నాశనం చేసుకున్న స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు. కంప్యూటర్ స్క్రీన్పై ఆ తప్పులు జరిగే ఛాన్స్ అస్సలు ఉండదు. సరే, ఇదంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ మనం కొన్ని సవాళ్లను కూడా గమనించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు కంప్యూటర్లపై అంతగా అవగాహన ఉండకపోవచ్చు. అలాగే
బయాలజీ లాంటి పెద్ద పెద్ద ప్యాసేజ్లు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ చదివేటప్పుడు పేపర్ మీద అండర్లైన్ చేసుకునే అలవాటు ఉంటుంది. స్క్రీన్ పైన అది సాధ్యం కాదు. కాబట్టి కళ్ళు అలసిపోతాయి. అయితే ప్రభుత్వం రఫ్ వర్క్ కోసం పెన్, పేపర్ సెంటర్‌లోనే ఇస్తుంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఇక్కడ ఇంకొక కన్‌ఫ్యూజన్ ఏంటంటే 6 రోజుల పాటు పరీక్షలు జరిగితే రోజుకో క్వెషన్ పేపర్ వస్తుంది. ఒకరోజు పేపర్ ఈజీగా రావచ్చు. ఇంకో రోజు పేపర్ చాలా టఫ్‌గా కూడా రావచ్చు. మరి అందరికీ ర్యాంకులు సమానంగా ఎలా ఇస్తారు? అయితే దీనికోసం ఎన్‌టీఏ ఒక సైంటిఫిక్ పద్ధతిని వాడుతుంది. దాన్నే పర్సెంటైల్ బేస్డ్ నార్మలైజేషన్ ఫార్ములా అంటారు. ప్రస్తుతం జేఈఈ మెయిన్ ఎగ్జామ్‌కు కూడా ఇదే వాడుతున్నారు. దీని ప్రకారం మీ మార్కులను మీ తర్వాత రోజు రాసిన విద్యార్థి మార్కులతో పోల్చరు. మీరు రాసిన షిఫ్ట్‌లో మీతో పాటు ఎగ్జామ్ రాసిన విద్యార్థుల్లో మీ పొజిషన్ ఏంటి అనే దాన్ని బట్టి పర్సెంటైల్ స్కోర్‌ను డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షిఫ్ట్‌లో పేపర్ చాలా టఫ్‌గా వచ్చి హైయెస్ట్ మార్కులే 550 వచ్చాయనుకుందాం. ఆ 550 వచ్చిన విద్యార్థికి 100 పర్సెంటైల్ ఇస్తారు. ఇంకో షిఫ్ట్‌లో పేపర్ ఈజీగా వచ్చి హైయెస్ట్ మార్కులు 710 వస్తే అతనికి కూడా 100 పర్సెంటైల్ ఇస్తారు. దీనివల్ల ఏ స్టూడెంట్‌కి కూడా అన్యాయం జరగదు. స్ట్రిక్ట్ అండ్ ఫెయిర్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 1,08,000 ఎంబీబీఎస్ సీట్లలో 56,000 సీట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో, 52,000 సీట్లు ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నాయి. ఈ సీట్ల భర్తీ ప్రక్రియ మరింత పారదర్శకంగా జరగడానికే ఈ నార్మలైజేషన్ పద్ధతి హెల్ప్ అవుతుంది. నీట్ యూజీ పరీక్షలో రాబోతున్నటువంటి ఈ మార్పులు ఒక రకంగా దేశ వైద్య విద్యా రంగాన్ని క్లీన్ చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న ఒక బోల్డ్ స్టెప్ అని చెప్పాలి. సిస్టమ్‌ను మార్చడం వల్ల మొదట్లో కొంత ఇబ్బందిగా అనిపించినా, లాంగ్ రన్‌లో మాత్రం ప్రతిభ ఉన్న కష్టపడే విద్యార్థులకు ఇది ఒక పెద్ద వరం కాబోతుంది. ఒక కొత్త ప్లాన్‌కు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి నీట్ రాసే విద్యార్థులందరికీ చిన్న సలహా ఏంటంటే, ఇప్పటి నుంచి కేవలం బుక్స్ చదవడమే కాకుండా ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లు రాయడం ప్రాక్టీస్ చేయండి. స్క్రీన్‌పై ఎగ్జామ్ రాయడానికి అలవాటు పడండి. అప్పుడే మీరు మెయిన్ ఎగ్జామ్ రోజు ఎలాంటి యాంగ్జైటీ లేకుండా చాలా ప్రశాంతంగా ఎగ్జామ్ రాయగలుగుతారు. ఈ ఇన్ఫర్మేషన్‌పై మీ అభిప్రాయం ఏంటి? నీట్ ఎగ్జామ్‌ను కంప్యూటర్ బేస్డ్‌గా మార్చడం కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? దీనివల్ల పేపర్ లీక్స్ ఆగుతాయంటారా? క్రింద కామెంట్ సెక్షన్‌లో మాతో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఆర్ స్ట్రీమ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీరు మెయిన్ ఎగ్జామ్ రోజు ఎలాంటి యాంగ్జైటీ లేకుండా చాలా ప్రశాంతంగా ఎగ్జామ్ రాయగలుగుతారు. ఈ ఇన్ఫర్మేషన్‌పై మీ అభిప్రాయం ఏంటి? నీట్ ఎగ్జామ్‌ను కంప్యూటర్ బేస్డ్‌గా మార్చడం కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? దీనివల్ల పేపర్ లీక్స్ ఆగుతాయంటారా? క్రింద కామెంట్ సెక్షన్‌లో మాతో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఆర్ స్ట్రీమ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.